పెద్ద పెద్ద శంఖములతోనూ మంచి పగడములతోనూ పూలతీగల పక్కన ప్రవహిస్తున్న నీరు నిండిన తిరుక్కన్నపురమున నివసించే స్వామి. పరిమళ తులసి మాలలను వేసుకున్న స్వామి. బలమంతా భుజములపై పెట్టి పక్కకు కదలకుండా కొండనెత్తిన స్వామిని గురించి ఆలోచిస్తూ అందమైన నా చేతి బంగారపు గాజులను నష్టపోతున్నాను. నలుపుతో నిండిన అగరు పొగల చేత, దట్టమైన మబ్బులతోనూ కొండలతోనూ చెప్పలేనన్ని మెరిసే మేడలతోనూ ఉన్న తిరుక్కన్నపురమున నివసించే స్వామి. చారల శేషపానుపై నిద్రిస్తున్న స్వామి. వర్షపు తుంపర వలె నోటిలోని లాలాజలము కారే కంసుడి ఏనుగు భయపడినట్లు దాని దంతమును పీకిన స్వామి గురించి ఆలోచిస్తూ అందమైన నా చేతి బంగారపు గాజులను నష్టపోతున్నాను. క్షీణించని చంద్రుడున్న ఆకాశములోని దట్టమైన మెరిసే మబ్బులను, ఎత్తైన మేడల చివరి భాగము శూలమై ఖండించే తిరుక్కన్నపురమున నివసించే స్వామి. పచ్చని కన్నుల పెద్ద పెద్ద ఎద్దులను చంపిన ఎర్రని కన్నుల మోహనాకారుడి గురించి ఆలోచిస్తూ అందమైన నా చేతి బంగారపు గాజులను నష్టపోతున్నాను. గుంపులుగా ఉన్న నెమళ్ళు ఆడే తోటలు చుట్టిన విశాలమైన వీధులలో దృఢమైన ప్రహారీలు చుట్టిన తిరుక్కన్నపురమున నిత్య నివాసం ఏర్పరచుకున్న స్వామి. మృదువైన చేతులతో యశోదాదేవి రోటికి కట్టగా మద్ది చెట్లు విరుగునట్లు రోటితో పాటు నడిచిన వాడి గురించి ఆలోచిస్తూ అందమైన నా చేతి బంగారపు గాజులను నష్టపోతున్నాను. వేదమంత్రములతో అగ్నిని జ్వలింపచేస్తూ బ్రాహ్మణోత్తములు చేసే నిత్య సేవల మధ్యన తిరుక్కన్నపురమున నివసిస్తున్న స్వామి. తల్లి ఎత్తిన చిన్న కర్ర ముక్కకే భయపడి పరిగెత్తి పారిపోయి పెరుగుతిన్న బుల్లి నోరు తుడుచుకునే ముద్దులులుకు బాలుడి గురించి ఆలోచిస్తూ అందమైన నా చేతి బంగారపు గాజులను నష్టపోతున్నాను. మొగలి పొదల గుబురులలో నిండిన పగడములతో ఇసుక దిబ్బలు మెరిసే తిరుక్కన్నపురమున నివసించే స్వామి. ఒకానొకప్పుడు హిరణ్యకశ్యపుడి బలమును చెడగొట్టాలి అని పదునైన గోళ్లతో విజృంభించిన స్వామి గురించి ఆలోచిస్తూ అందమైన నా చేతి బంగారపు గాజులను నష్టపోతున్నాను. తుమ్మెదలు నిండిన పొన్నపూల వరసల నీడలలో తేటనీటి అలలతో పాటు మంచి ముత్యములు వచ్చి చేరే తిరుక్కన్నపురమున నిత్య నివాసము చేసుకుని వర్ధిల్లే సూర్యచంద్రులను 8 దిక్కులలో నిండి ఉన్న విశాలమైన ఈ భూమిని, పెద్ద ఆకాశమును మింగి ఉన్న స్వామి గురించి ఆలోచిస్తూ అందమైన నా చేతి బంగారపు గాజులను నష్టపోతున్నాను. పరిమళించే నల్ల కలువలు కన్నులు కాగా తేటనీటి సరస్సులలోని ఎర్రని కమలములు అందమైన ముఖముల వలె వికసించే తిరుక్కన్నపురమున నివసించే స్వామి. ఓడలున్న విశాల సముద్రమున చారల శేషపానుపై పవళించిన అందమైన పద్మనాభుడి గురించి ఆలోచిస్తూ అందమైన నా చేతి బంగారపు గాజులను నష్టపోతున్నాను. తిరుక్కన్నపురమున నివసించే స్వామి. ద్రవిక నిండిన లేత గుండెల లక్ష్మీదేవి కదలాడే విశాలమైన ఉన్నత భుజముల దృఢవక్షస్థలుడు. దివ్యమైన 1000 నామములు కలిగి 1000 నోళ్ల శేషపానుపై పవళించిన మహిమాన్వితుడు, ఐశ్వర్యవంతుడు అయిన ఆ సర్వేశ్వరుడి గురించి ఆలోచిస్తూ నేను వేసుకున్న నా బంగారపు గాజులను నష్టపోతున్నాను. తేనె నిండిన తోటలు చుట్టిన తిరుక్కన్నపుర నిత్య నివాసి ఆ వామనుడి గురించి, శబ్దించే కడలి చుట్టిన పొలములు నిండిన తిరువాలి దేశములో చెప్పుకోదగిన కీర్తివంతుడు అయిన కల్లివేరి అయిన పరకాలుడు అనే తిరుమంగయ్యాళ్వారు చూసి చెప్పిన 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను నోరారా పాడగలిగిన వారి వద్దకు ఏ పాపములు చేరలేవు.